లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే ఏం చెయ్యాలి? డబ్బుకు లోకం దాసోహం అని అంటారు మన పెద్దలు. కానీ అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు. మనం చేసే పనులు, మన ప్రవర్తనను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి. అవేంటంటే, శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక వైపు గల తలుపులను తీసి పెట్టాలి. వెనుక గది తలుపులను తీసాకే ఇంటి సింహద్వారం తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయని పురాణాల్లో వివరించబడింది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్ర స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం కలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటకి వెళ్ళి కాళ్ళను శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. తల్లిదండ్రులను లెక్క చేయని వారింట, గోలు కొరికే వారి ఇంట లక్ష్మీదేవి నిలువదని పురోహితులు అంటుంటారు.